హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం గతేడాది విడుదలై ఎలాంటి సంచలన రికార్డులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన రంగస్థలం చిత్రం అన్ని రికార్డులను సృష్టిస్తుందా అని, జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతుందని ఎవరు ఊహించలేకపోయారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుండి కూడా శబాష్ అనిపించుకోవడమే కాకుండా టాలీవుడ్లో ఎవ్వరికీ సాధ్యపడని అనితర సాధ్యమైన రికార్డులను సృష్టించి తన స్టామినా ఏమిటో ప్రపంచానికి మొత్తం తెలిసేలా చేశాడు. అతి తక్కువ థియేటర్లలో విడుదలై సుమారు ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఈ కాలంలో ఒక హిట్ సినిమా 3 వారాలు ఆడడమే కష్టమైన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటిది రంగస్థల చిత్రం 200 కేంద్రాలలో 50 రోజులు, 50 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకొని సరికొత్త చరిత్రను సృష్టించింది. బాక్సాఫీస్ పరంగా ఇన్ని రికార్డులు సృష్టించిన రామ్ చరణ్ ఇప్పుడు అవార్డుల పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తున్నాడు. చెవిటివాడి పాత్రలో అద్భుతమైన నట ప్రతిభను చూపించిన రామ్ చరణ్ కి అవార్డుల వర్షం కురుస్తుంది. 2018లో మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ రంగస్థలంలో చూపించిన నటన ముందు తేలిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జీ సినీ అవార్డ్స్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనకి ఉత్తమ నటుడు అవార్డు వరించింది. అంతేకాకుండా సౌత్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్, ఐఐఎఫ్ఏ వంటి అవార్డులు కూడా రామ్ చరణ్కి వరించే అవకాశాలు ఉన్నాయి. కేవలం 12 సినిమాలు మాత్రమే చేసిన రామ్ చరణ్కి ఇప్పటికే 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు రంగస్థలం చిత్రంతో మరో ఫిల్మ్ఫేర్ అవార్డు రామ్ చరణ్ ఖాతాలో రానుంది అన్న విషయం తెలుస్తుంది. అతి తక్కువ సినిమాలతో ఎక్కువ అవార్డులు గెలుచుకున్న హీరోగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించబోతున్నాడు అన్న విషయం తెలుస్తుంది. మొత్తానికి ఈ న్యూస్ మెగా అభిమానులకు పండగే అనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.